హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చలికాలంలో వేడివేడిగా చేసుకునే ఇమ్యూనిటీ బూస్టర్, అలాగే బోన్ స్ట్రెంథెన్ చేసే ఒక రెసిపీ సూపు. మనం ఇలాంటి హెల్తీ సూపులు తీసుకోవడం వల్ల మనం కూడా చాలా హెల్తీగా ఉంటాము. అందుకే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. దీనిని వేడివేడిగా తాగితే సూపర్గా ఉంటుంది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి తీసుకొని లో ఫ్లేమ్ మీద కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న ఈ పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. దీనిలో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని ఒక అర గ్లాసు నీళ్లు పోసుకొని ఉండలు కట్టకుండా పలుచగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా పలుచగా ఉండాలి. ఇప్పుడు ఒక బాణలు తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని కరగనివ్వాలి. నెయ్యి కరిగిన తరువాత సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి వేగిన తరువాత సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయ 1 సన్నగా తరిగి వేసుకొని వేయించుకోవాలి. దీనిలోనే సన్నగా తరిగిన 1/2 కప్పు బీన్స్ కూడా వేసి వేయించుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 1/2 కప్పు క్యారెట్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. దీనిలోనే 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు కూడా సన్నగా తరిగి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ సాఫ్ట్గా బాగా వేగిన తరువాత 1 కప్పు పాలకూరను కూడా వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ ఉప్పు వెజిటబుల్స్ మొత్తానికి పట్టేటట్లు కలుపుకోవాలి. దీనిలో నేను 1.5 గ్లాసు వరకు నీళ్లను యాడ్ చేస్తున్నాను. నీళ్లను యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి తెర్లే వరకు మరగనివ్వాలి. ఇప్పుడు మనము ముందుగా రాగి పిండి కార్న్ఫ్లోర్ కలిపి ఉంచుకున్న నీటిని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ఫాస్ట్గా థిక్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా తిప్పాలి. అలాగే మీకు కనుక బాగా థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసి అడ్జస్ట్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో మనము కొత్తిమీరను వేసుకుందాము. ఫైనల్గా దీనిలో 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడిని వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీనిలో వేసిన అల్లం, వెల్లుల్లి, మిరియాలు ఇవన్నీ ఇమ్యూనిటీ బూస్టర్స్గా పనిచేస్తాయి. దీనిలో వేసిన రాగి పిండి మనకు బోన్ స్ట్రెంత్కి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.